కానీ దేవుడు దేవుడే. హల్లెలూయా. పరలోకం పరలోకమే, స్వర్గం స్వర్గమే. కానీ మనం ఎక్కువసేపు ఉండలేము. పరలోకం కావాలి అంటే అక్కడ ఆకలి లేదు, కన్నీరు లేదు, ఏడ్పు లేదు, దుఃఖం అసలే లేదు, వెలుగునకు సూర్యుడు ఉండడు. కానీ దేవాది దేవుడే వెలుగుతూ ఉంటాడట. హల్లెలూయా. అటు నిత్య జీవమునకు వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 114వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము మొదటి వచనం. బైబిల్ అన్ని చదవకపోయినా సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం అనే 2 గ్రంథాలు ఉంటాయి. అది చదవండి ఎవరైనా సరే. చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా నిజాలు ఉంటాయి. ప్రపంచ రాజుల్లో అత్యంత తెలివిగల రాజునని ప్రఖ్యాతి చెందిన సొలొమోను మహారాజు ద్వారా దేవుడు వాటిని రాయించాడు. అద్భుతమైన సామెతలు ఒకటి రాయించాడు. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం మొదటి వచనం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతించబడునుగాక. హల్లెలూయా. దావీదు మహారాజునకు ఆశ్రయ దుర్గము ఎవరు అంటే, దావీదు కాలంలో బంగారము, వెండి, ఆస్తి, సంపద విపరీతంగా తొలతుగాయి. కారణం ఏమిటి అంటే, చిన్న వయసులోనే ఒంటి చేత్తో దేశాన్ని గెలిపించిన దావీదు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మశక్తి చేత దేశాన్ని ఒంటి చేత్తో గెలిపించాడు. హల్లెలూయా. అలాంటి రాజు ప్రపంచ చరిత్రలో ఎవరూ లేరు. అలాంటి రాజు నాకు అందరూ లొంగిపోయి యుద్ధంలో అతనితో యుద్ధం చేయలేక సరెండర్ అయిపోయి విస్తారమైనటువంటి సంపదను ఇచ్చేసి వెళ్ళిపోయేవారు కానుకలుగా. ఇలాంటి దావీదుకి ఆశ్రయ దుర్గం ఎవరట? దేవుడట. హల్లెలూయా. అంటే ఎంత బంగారము, ఎంత ఆస్తి, ఎంత సంపద ఉన్నా సరే అతన్ని ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఆయన నా చేతులకు పోరాటము నేర్పేవాడు. హల్లెలూయా. మనం ఎవరిని ఆశ్రయం చేసుకోవాలి? మనకు ఆస్తి ఉన్నా, సంపద ఉన్నా, లేకపోయినా సరే నీతిమంతుడైన దేవుణ్ణి, యథార్థవంతుడైన దేవుణ్ణి, పాప క్షమాపణ కోసం మన కోసం బలైనటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయముగా చేసుకొందుముగాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా దావీదు మహారాజు, నా చేతులకు యుద్ధము నేర్పుతాడు. హల్లెలూయా. నా వ్రేళ్లకు పోరాటము నేర్పుతాడు. నా చేతులకు యుద్ధం నేర్పుతాడు, నా వ్రేళ్లకు పోరాటము నేర్పుతాడు. ఈ చివరి రోజుల్లో మనం నేర్చుకోవాల్సిన పోరాటం ఏమిటి చూడండి. అలాగే ఇటువైపు పేజీలో ఉంది చూడండి. 140వ అధ్యాయము 2వ వచనంలో దుర్మార్గులు, దుష్టులు ఎలాగుంటారట? వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. మన చుట్టూ ఉన్నటువంటి దుర్మార్గులు, దుష్టులు, ఓర్చుకోలేని వాళ్ళు ఏం చేస్తారు? అపాయకరమైన ఆలోచనలు చేస్తారు. వారు నిత్యము యుద్ధము రేప చూస్తుంటారట. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ. ఒక ఊర్లో ఒకడున్నాడు, జీడిమాడి తోటలు ఎక్కువ ఉన్నాయి. ఏం చదువుకోలేదు కానీ జీడిమాడి తోటలు ఎక్కువ ఉన్నాయి. ఇలా ఒక సప్లై కంపెనీ కూడా వచ్చింది. ఏం చేయాలో రోజు టెంట్ లాగా ఉంటుంది, 500 వచ్చేస్తున్నాయి. డేక్షలు లాగా ఉన్నాయి, 1000 రూపాయలు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో తెలియక తండ్రి కొడుకులు తాగి 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 గొడవ పెట్టుకున్నారు. ఇది ఓరలేని మంత్రాలు చేశారు. ప్రతి నెల అడవిలోకి పారిపోతాడు తండ్రి కొడుకు. ఎక్కడికో పారిపోతారు చీకట్లో, ఇంటికి రారు. ఇంట్లోనే ఉంటారు కానీ డైనింగ్ టేబుల్ అడ్డుకొని పడుకుంటాడు నాన్న. ఎవరో నన్ను తరవడానికి వస్తున్నారు, ఎవరో నన్ను చంపడానికి వస్తున్నారు అని పారిపోతాడు. ఏంటిది? దుష్టులు చేసే పనులు, ఓరలేని వాళ్ళు చేసే పనులు. వాళ్ళు ఎలా చేస్తారట? పాము నాలుక వలె. 3వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురట. పాము నాలుక ఎలా ఉంటుందో అలా దురాత్మంగా సేవించే వాళ్ళు, దుష్టులు, ఓరవలేని వాళ్ళు, అసూయపరులు, ద్వేషించే వాళ్ళు, మంత్రగాళ్ళు ఎలా ఉంటారట? పాము నాలుకలాగా ఉంటదట వాళ్ళ నాలుక కదా. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. అందుకనే నీకే వాళ్ళు ఏమైనా ఎదురైనప్పుడు నీతో మాట్లాడితే నువ్వు దొరికిపోతావు. ఎందుకు? నీలో శక్తి లేక, భక్తి లేక, యేసయ్య లేక, విశ్వాస సంబంధమైనటువంటి భక్తిగా నువ్వు లేక. వారి పెదవుల కింద ఏముందట? సర్ప విషం ఉన్నది. వారి పెదవుల కింద ఏముంది? సర్ప విషం ఉన్నది. ఈ పరిగెత్తి 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 చేలోకి వచ్చాడట. ఆ చేలో ఉన్న బ్రదరు ఒక 6 నెలల నుంచి ప్రార్థనకు వస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాడంటే తను కడుపు చుట్టూ
చుట్టూ పుళ్ళైపోయి బాగా తాగేవాడు. ప్రార్థనకి వెళ్తే బాగవుతామంటే ఆరాధనకు రావడం మొదలెట్టారు. లక్షవారం హల్లెలూయా. ఆరాధనకు ఒక 3 వారాలు వచ్చారు. ఈ చుట్టూ కట్టుకునే గుడ్లన్నీ ఇప్పేశాడు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు. హల్లెలూయా. అయితే అర్ధరాత్రి పరిగెత్తి 12:30కి ఆ చేలోకి వెళ్ళాడట. ఆ చేలోకి వెళ్తే ఇతను ఏం చేశాడు, నీవేమీ కంగారు పడకు, నన్ను ఎవరో తరుముతున్నారు, ఎవరో బాణాలు పట్టుకుని తరుముతున్నారు, కత్తులు గొడవలు పట్టుకుని నన్ను చంపేస్తానంటున్నారు, అదిగో నా వెనకాల వస్తున్నారు అంటున్నాడట. నువ్వు నా లోపలికి వచ్చావు కదా, నా చేలోకి వచ్చావు కదా, నీకేమీ అవ్వదు, నేను ప్రార్థన చేస్తాను, నూనె రాస్తాను, ఇదిగో నా మంచం, నువ్వు మంచం మీద పడుకో, ఉదయం లేచాక ఇద్దరం ఇంటికి వెళ్దాం అన్నాడట. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. అతని తల మీద చేయబెట్టి అతడు ప్రశాంతంగా నిద్రపోయాడు. హల్లెలూయా. ఏ దురాత్మ, ఏ చీకటి శక్తి అతన్ని కలవరపరచలేకపోయింది. హల్లెలూయా. అక్కడికి మన బ్రదర్స్ సిస్టర్స్ వెళ్ళారు, మేమందరం ప్రార్థన చేసాం, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటిది? ఈ వేలుకి ఏం తెలుసు? పోరాటం తెలుసు. ఈ చేతికి ఏం తెలుసు? యుద్ధం చేయడం తెలుసు. నీ చేతికి కూడా దేవుడు నేర్పును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి మనిషి చేతికి దేవుడు యుద్ధము నేర్పుతాడట. హల్లెలూయా. వేళ్లకు పోరాటము నేర్పుతాడట, చేతులకు యుద్ధము నేర్పుతాడట. ఆ యుద్ధం కత్తి యుద్ధం కాదు, కర్ర యుద్ధం కాదు, తుపాకీ యుద్ధము కాదు, ఏ సైతాన్ని బంధించే యుద్ధం యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. అతను గురువారం ఆరాధనకు వస్తాడు. చేలో కోళ్ళు, మేకలు, గొర్రెలు చేలో ఉన్నాయి. తలుపు కంచి కట్టేసి రావాలి. ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఎవరైనా దొంగలు పడితే ఏంటి, ఏమో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రార్థన చేసి వచ్చేసారట. ఒక వారం చెప్తున్నాడు సాక్ష్యం. తిరిగి వెళ్ళేసరికట ఎవరో మంట వేసుకున్నారట. అక్కడ అది ఎవరో తెలియదట, ఎవరో తెలియదు. ఎవరో మనుషులు ఉండి అప్పటి వరకు వెళ్ళిపోయిన ఆనవాళ్ళు ఉన్నాయట అక్కడ, ఎవరో తెలియదు. అలాగని గొర్రెలు, మేకలు, కోళ్ళు ఏమైనా పోయాయంటే ఏమీ పోలేదు. కట్టిన తలుపు కట్టినట్టుగానే ఉంది. కానీ శీతాకాలం మంట కాలుతుందట, కర్రలు వేసినట్టుగా తెలుస్తుందట. ఇప్పుడే వెళ్ళిపోయారు. నువ్వు వచ్చే ముందే వెళ్ళిపోయారు ఆ మనుషులు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. హల్లెలూయా. నీ చేతులకు యుద్ధాన్ని నేర్పుతాడు, నీ వేళ్లకు పోరాటాన్ని నేర్పుతాడు. విశ్వాసంతో నువ్వు పోరాడదు గాక. అందుకని నీ ప్రార్థన ఎలా ఉండాలట? 141వ అధ్యాయము 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను ఉండును గాక. హల్లెలూయా. ఎవరికి మనం హాని చేయట్లేదు. ఏఎస్ఐ గారు బాగుపడ్డారు కాబట్టి కుటుంబ సభ్యులందరూ బాగుపడుతున్నారు. హల్లెలూయా. దేవుడు కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. భద్రం బ్రదర్ విషయంలో అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా. మరి వీరబాబు బ్రదర్ కి యాక్సిడెంట్ అయ్యింది, కానీ చిన్నపాటి యాక్సిడెంట్ తో తప్పించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కుటుంబం అలాంటి కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు కదా, దేవరాజు కరుణ సిస్టర్ దేవుని కార్యాలు మొదట చూశారు ఈ ప్రాంతంలో. హల్లెలూయా. వారి ద్వారా ఈ కుటుంబం పట్టబడింది. హల్లెలూయా. ఇది మంచిదా చెడ్డదా? మంచిది. హల్లెలూయా. ఉచితంగా దేవుడు యేసుక్రీస్తు నామములో ప్రవర్తన మారుస్తున్నాడు. హల్లెలూయా. ఉచితంగా నువ్వు ప్రార్థన చేస్తే దురాత్మ శక్తులు పోతున్నాయి. హల్లెలూయా. ఉచితంగా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుంది. నేను ఒక ఇంటి గృహ ప్రవేశానికి వెళ్ళాను పోతవరం. అక్కడ సిస్టర్ కరుణ సిస్టర్ని తీసుకొచ్చింది ప్రార్థన చేయమని. ప్రార్థన చేస్తుంటే పడిపోతుంది. ఎవరు పడగొడుతున్నారు? దేవుడు దురాత్మ శక్తిని పోగొట్టినప్పుడు ఆ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అది నా శక్తి కాదు, దేవుని శక్తి. నా చేతికి పోరాటం నేర్పిన వాడు ఇప్పుడు వారి చేతికి పోరాటము నేర్పుతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది విద్య నేర్చుకుంటే అంతమందికి నేర్పుతాడు. హల్లెలూయా. ఇది మంచి విద్య, ఇది చెడ్డ మార్గంలో నడిపించే విద్య కాదు. ఈయన తాగుడు మానేసి చక్కగా ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు. ఆ విషయం కొడుకులు చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు, ఊర్లో వాళ్ళు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఈ విద్య నేర్చుకుందాము గాక. ఏంటా విద్య? యేసు ప్రభుని మన హృదయాల్లో కలిగి ఉండడం, మన ప్రవర్తనలో కలిగి ఉండడం. హల్లెలూయా. ఇందాక రాజ్ కుమార్ బ్రదర్ సిస్టర్ సాక్ష్యం చెప్పారు. రోజుకో మంత్రగాడు బ్రదర్, ఆ పందిరిమాడి, ఆ కోట రోడ్డు, ఇంకా పోలకొండ, అక్కడ ఇర్లపల్లి, ఆ పల్లి, ఈ పల్లి, జాగరంపల్లి, ఏ పల్లి, అందరు మంత్రగాడు. 40 మంది లిస్ట్ ఇచ్చాడు బ్రదర్ నాకు, మంత్రగాడు లిస్ట్.
40 మంది మంత్రిగారు ముందు నా దగ్గర ఇంకా ఆ ఊర్లన్నీ మీరు సేవ చేదురుగాక అన్నాను ఆ రోజునే. హల్లెలూయా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారందరూ యేసు నామములో బాప్సం పొందుదురుగాక. ఆమేన్. మనం మంచి పని చేస్తున్నాం, ధైర్యంగా చేస్తాం. హల్లెలూయా. చెడ్డ పని చేయట్లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ మూయబడిన ద్వారములు తెరువబడుగాక. అందరికీ ఒకటి టాబ్లెట్ యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామను దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా. నీకెంత సమస్య, కష్టము, శోధన, బాధన, 100 దెయ్యాలు ఒక్కసారి వచ్చేసిన యేసుక్రీస్తు నామములో బంధించు, ఆయన గొప్ప కార్యము చేస్తాడు. చేతులు పైకెత్తి దేవునికి ఆరాధన చేయి, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మశక్తికి పరిమితి లేదు. నీ హృదయం మంచిగా ఉంచుకో. యేసయ్య నన్ను కాపాడినందుకు నీకు వందనాలు. యేసయ్య నా చేతులకు యుద్ధాన్ని నేర్పేవాడు. నీవు ఇదిగో ఈ చెయ్యిని నేను దురాత్మలు పట్టిన వారి మీద వేస్తా, వ్యసనాలతో, తాగుడుతో, బంధకాలు ఉన్న వారి మీద వేస్తా, రోగంతో ఉన్న వారి మీద వేస్తా. ఆ యుద్ధం నువ్వు చేసి వారిని విడిపించు. హల్లెలూయా. కాబట్టి మనము మన చేతులకు యుద్ధం ఉచితంగా నేర్పే దేవుణ్ణి వెంబడించుదుము గాక. మన వేళ్లకు పోరాటం నేర్పే దేవుణ్ణి మనం వెంబడించుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధంగా ఉందుము గాక. పాపాన్ని అసహించుకుందుము గాక. పాపమును క్షమించమని దేవుణ్ణి అడిగి పవిత్రమైన మార్గంలో నడుచుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది చేతులకు యుద్ధం కావాలి? హల్లెలూయా. ఈ చెయ్యి పదునెక్కాలంటే ఇలాగే ఉండాలి ఆరాధనలో. హల్లెలూయా కదా. అప్పుడు యుద్ధం జరిగేటప్పుడు, ఇల్లు పేర్లు చేసేటప్పుడు, స్వస్థత ప్రార్థన చేస్తాం. మీరు వెళ్ళండి, ఎవరో అడుగుతారు మా కోసం ప్రార్థన చేయమని. ఎవరు భయపడద్దు, యేసయ్య నీతో ఉన్నాడు. హల్లెలూయా. ₹1 ప్రార్థన కొబ్బరిని తీసుకో, ప్రార్థన చేయి, దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దెయ్యాన్ని వెళ్ళగొడతాడు దేవుడు. వ్యసనాలతో ఉన్న వారికి యేసయ్య మారుస్తాడని చెప్పు, దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు భయపడతాం, ఎన్నిసార్లు పారిపడతాం కదా. ఎదురు తిరగాలి యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. కాబట్టి యేసయ్య గారి కుటుంబం విడుదల పొందింది. అందరూ విడుదల పొందాలన్న కోరికతో ఈ ప్రార్థన మీటింగ్లు నెలకోసారి పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ భక్తులు అంటారు కదా, నేను చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యం వలె ఉందట. హల్లెలూయా. ప్రభు బల్ల తీసుకున్న తర్వాత కొద్ది నిమిషాల ఆరాధన చేసుకుందాం. ప్రభు బల్ల దేవుడు ఒక పద్ధతి పెట్టాడట. నమ్ముతున్న యేసు ప్రభుని అయితే పాపం ఒప్పుకున్న పాపాన్ని యేసు ప్రభు క్షమిస్తాడు, మరలా చేయకుండా నిలబెడతాడు. హల్లెలూయా. అలాగా నేను స్థిరపడిపోయిన నీవు నీటిలో బాప్సం పొందుతావు. అలా బాప్సం పొందిన నీవు నీ శరీరానికి, యేసు ప్రభు శరీరానికి గుర్తుగా గోధుమ రొట్టెని ఇచ్చారు, ప్రార్థన చేసి తీసుకోమని నమ్మకంతో, విశ్వాసంతో అది నీ శరీరానికి కలుపుతావు. నీ రక్తానికి ద్రాక్షారసాన్ని యేసు ప్రభు రక్తముగా నమ్మే వారికి విశ్వాసంతో తీసుకోమని దేవుడు చెప్పాడు. అది తీసుకున్న వారిలోనికి యేసు ప్రభు రక్తం యొక్క శక్తి వస్తుంది. ఈ శరీరం యేసు ప్రభు శరీరంగా మార్చబడడానికి ఇది ఒక వాగ్దానం. ఇది ఎవరు తీసుకుంటారంటే పాపం క్షమించమని అడిగి అలా చేయకుండా నిలబడిన వారు బాప్సం పొంది తీసుకుంటారు. అలా తీసుకున్న వారి హృదయంలో యేసయ్య శరీరంగా మార్చబడి, ఇదంతా విశ్వాసంతో ఆత్మ సంబంధముగా జరుగుతుంది. రక్తము యేసయ్యగా మార్చబడి వారి హృదయాల్లో దేవుడు నివసిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఈ చెయ్యి ఎవరు చెయ్యి? ఈ చెయ్యి ఎవరు చెయ్యి? ఈ కాలు ఎవరు కాలు? ఈ శరీరం ఎవరిది? మంత్రగడేసిన బాణాలు ఎవరికి తగులుతాయి? నేను బాగానే అంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది మంత్రశక్తుల చేత బాధపడుతున్న వారికి ప్రార్థన చేసాం, బాగానే ఉన్నాం. ఎందుకు బాగున్నాం? దేవుడు భరించాడు మా శోధన, మా కష్టం. హల్లెలూయా. కాబట్టి రాజ్కుమార్ బ్రదర్ కుటుంబం కూడా బంధకాలు తెంచుకున్నారు కాబట్టి తెంచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. అంతేనా? ఆడవుతుంటే ఇంకో దారిని పోదామా? చాలాసార్లు చెప్పినట్టున్నాను, మా ఊర్లో 30 మంది మంత్రగాళ్ళు ఉన్నారు. ఇందా చెప్పిన శీలోకి కాలిపోతున్న శవంలో ఈ మెడ మొక్క తెచ్చేసి కుక్కలు కాదు మనుషులు తెచ్చేసారు. సగం తినేసి అలాగంటే మళ్ళీ మా ఊరు రావడం మాత్రం వర్షిప్కి. మా ఊర్లోనే వర్షిప్ చేస్తాం, గట్టిగా వెళ్తాం, ఊరంతా పడిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా.
చలంగా మధ్యాహ్నం తగలడేస్తే సాయంత్రం మంచి ఏమంటారు తండూరిలా ఉంటుందని అక్కడ ఇద్దరు వెళ్ళి తింటున్నారట. కాలిందో లేదని ఇంట్లో వాళ్ళు చూడడానికి వెళ్తే పారిపోయారు. తరుముకుంటూ వెళ్తే శైలి మహాలంలోకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన మకం ఇందాక చెప్పారు కదా ప్రే చేసిన బ్రదర్ది, అక్కడ ఇడిచిపెట్టేశారు మెడ మొక్క మనిషిది, ఖాళీ కాలకుండా ఉన్న మొక్క. అక్కడ మన ఇద్దరు వర్షం మీరు అక్కడే వర్షం జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అక్కడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అగ్నితో ఆత్మతో అందరినీ అభిషేకిస్తున్నాడు. చేతులకు పోరాటము వేళకు యుద్ధాన్ని నేర్పుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు అందరూ పడరా నేను రాజులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం ఎవరిది? నిలబడే వాళ్ళు కావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని నేను బలంగా ఉపయోగిస్తాను. హల్లెలూయా. కాబట్టి మా ఊరి మీద మీరు అంత చెడ్డ అభిప్రాయంకరంగా ఉండకూడదు. ఎంతమంది వస్తారు రక్షణ ఆరాధనకి? హల్లెలూయా. ఎక్కడ ఆరాధన జరిగినా పరిగెత్తుదుము గాక. రేపు గోందివాడ అంటే వాడు వెళ్ళకి ఇంకా అవతల 40 కిలోమీటర్లు. ఆ బ్రదర్ అప్పుడే కొండెక్కేసాడు. రేపు మీటింగ్ ఇవాళ మీకు ఉంటే నా పని జరగదు, మీకు ఉంటే జరగదు అని వెళ్ళిపోయాడు ఆ బ్రదర్. ఏంటిది? ఆత్మ సంబంధమైన యుద్ధం, పవిత్రంగా ఉండడం కోసం యుద్ధం, పరలోకానికి స్వర్గానికి వెళ్ళడం కోసం యుద్ధం. ఇరుకు మార్గం అంటేది, కానీ మనం ప్రవేశించడానికి పోరాటము చెయ్యాలి. అన్ని పనులు చెయ్యి, పాపం మాత్రం చేయకు. ఏ మందిరానికి వెళ్ళు, కానీ పాపం మాత్రం చేయకు. మారు మనసు పొందు. ఎందుకంటే మన సహోదరుల్లో చాలా మంది కష్టంతో, ఇబ్బందితో, శోధనతో, తెలియని జబ్బులతో, మానని జబ్బులతో, ఎక్స్రేలకు టెస్టులకి దొరకని జబ్బులతో బాధపడుతూ డబ్బంతా వృధా చేసుకుంటున్నారు. నువ్వు ఈ యుద్ధంలో నీ చేతులకు దేవుడు నేర్పిన యుద్ధాన్ని, నీ వేళ్లకు నేర్పిన పోరాటాన్ని యేసుక్రీస్తు నామములో ఉపయోగించదుగాక. ఆమేన్. ఎవ్వరు లేకపోయినా యేసయ్య ఆత్మస్వరూపిగా అక్కడ ఉన్నాడు. నువ్వు తలంచుకో, ప్రార్థన చేయి, యేసుక్రీస్తు నామములో అడుగు, దేవుడు నీకు విజయము ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎవరు భయపడకూడదు కదా. మా లక్ష్మీవారం ప్రార్థనకు వచ్చినప్పుడు పాములు కలుపుతాయి, కానీ ఆరాధనే చేసిపోతూనే ఉంటారు. మళ్ళీ రారా? వస్తారు, ఇంకా ఎక్కువ వస్తారు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు చేతులకు యుద్ధము, వ్రేళ్లకు పోరాటం నేర్పింది. ఇక్కడే ఒక మంచి మాట రాసింటుంది. ఇక్కడే నేను ముగిస్తున్నాను, అయిపోయింది. ఇక్కడ 144వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు, వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. మనుషులు లక్ష్య పెట్టడానికి వాళ్ళు ఏపాటి వారు, ఏమీ లేదు మనలో. కానీ నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యం పోవడం ఏంటి? ఏ డాక్టర్ ఇస్తారు ఈ సర్టిఫికెట్? నువ్వు ప్రార్థన చేస్తే మంత్రశుద్ధులు పోవడం ఏంటి? ఏ డాక్టర్ ఇస్తారు ఈ అధికారము? నువ్వు ప్రార్థన చేస్తే రోగులు బాగుపడడం ఏంటి? యేసుక్రీస్తు పేరులో. దీనికి చదువు అక్కర్లేదు, నీ హృదయం కావాలి. హల్లెలూయా. నీ పవిత్రమైన హృదయం కావాలి. హల్లెలూయా. ఆ యేసయ్య పేరును పరిశుద్ధంగా పలికే విశ్వాసం కావాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ చేతులకు యుద్ధము, నీ వేళ్లకు పోరాటము నేర్పే దేవుడు. ఈ ప్రభు వల్ల పాల్గొని పొందుదాం. తర్వాత కొద్ది నిమిషాలు ఆరాధన చేసి ముగింపు ప్రార్థన చేసుకుందాం. దేవుడు యేసయ్య గారి కుటుంబాన్ని దీవించిన గాక, వారి బిడ్డలకు ఆరోగ్యము క్షేమము కలుగు చేయను గాక. ఈ కొమరవరం గ్రామంలో బంధకాల్లో ఉన్న వారందరూ విడుదల పొందుదురు గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో దీవెనలు, ఆశీర్వాదములు ఈ గ్రామంలో కలుగును గాక. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరూ ఎవరి జీవితాన్ని వారు పరిశీలన చేసుకుని ఆయన శరీరక్తాల్లో పాల్పంపులు పొందుదాం. దేవుడు మనుషుల యొక్క పాపము కోసము సిలువలో బలి అయినటువంటి బలి పశువుగా ఉన్నాడు. ఆయన శరీరము, ఆయన రక్తము
మన కొరకు చిందించి ఆయన చేసిన బలియాగాన్ని బట్టి ఆయన సిలువ బలి మీద నమ్మకం ఉంచే వారిని నీతిమంతులుగా మార్చే దేవుడు.